ఫైనల్లీ అయితే షాపింగ్‌కి అయితే వచ్చేసాము. చాలా డేస్ తర్వాత మాకు కంటిన్యూగా రెయిన్స్ పడుతూనే ఉన్నాయి. ఈ మధ్య అయితే రెయిన్స్ అయితే స్టాప్ అయిపోయాయి. మాకైతే ఇప్పుడు ఇంకా సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయిందన్నట్టు. వెదర్ చాలా బావుంటుంది. అండ్ చాలా డేస్ తర్వాత ఫ్రెష్ ఎయిర్ పీల్చుకున్నట్టయితే అనిపించిందన్నట్టు. మా ఇంటి దగ్గరలోనే మాల్ అయితే ఉంటుంది. మా చిన్నోని కోసం షాపింగ్ చేద్దామనేసి అయితే ఈ మాల్‌కి అయితే వచ్చేసాను. అండ్ ఇక్కడ కిడ్స్ వేర్ చాలా బావుంటాయి. ఈ మాల్‌లో అయితే చక్కగా టాయ్ రైడ్స్ అలా ఉంటాయన్నట్టు. మనకి ఇష్టమైన టాయ్ సెలెక్ట్ చేసుకొని చక్కగా మాల్‌లో అయితే రైడ్ అయితే చేయొచ్చు. చాలా బావుంటుంది. పిల్లలకైతే చాలా బాగా నచ్చేస్తుంది. అండ్ మా చిన్నోనికి అలా జాకెట్ తీసుకుందామని ఈ గ్యాప్లోకి అయితే వచ్చేసాను. పిల్లలవి జాకెట్స్ చాలా బాగున్నాయి అండ్ డీల్లో కూడా ఉన్నాయి అన్నట్టు. అండ్ ఇక్కడ మా చిన్నోనికి అయితే ఈ డైనోసర్ జాకెట్ చాలా బాగా నచ్చేసింది. వానికి డైనోసర్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా ఆ జాకెట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాడు వాడే. అండ్ అలా ఫుడ్ అలా తీసుకుందామని పిల్లల కోసం అని ఇటు సైడ్ రాగానే ఎంత బిజీగా ఉందో, చాలా పెద్ద లైనే ఉంది అసలు ఫుడ్ కోర్ట్ దగ్గర అయితే. అండ్ ఈ బేబీ చూడండి ఎంత క్యూట్గా ఉందో అసలు. ఇంకా అలా వాళ్ళకైతే అలా ఫుడ్ అయితే కొనిపించి ఒక 2-3 అవర్స్ అయితే టైం స్పెండ్ చేసామన్నట్టు. ఫైనల్లీ ఈ మాల్ రియల్గా చాలా బిజీగా ఉంటుంది. ఎయిర్పోర్ట్ దగ్గరలోనే ఉంటుందన్న ట్రావెల్ చేసే వాళ్ళు కూడా ఇక్కడికైతే వచ్చి షాపింగ్ చేస్తూ ఉంటారన్నట్టు. ఇంకా మేమైతే ఇంటికైతే వెళ్ళిపోతూ ఉన్నాము. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ది వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.